రెండవది మనం చూసినట్లయితే నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాము. వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. మోషే పుట్టినప్పుడు ప్రతికూలమైన పరిస్థితులు. మోషే ఏంటి, ప్రాణమే పోయే పరిస్థితి. మగ పిల్లాడు పుట్టాడు అని చెప్పి ఆ స్వరం వినపడితే, కేక వినపడితే చిన్నపిల్లల స్వరం ఆ ఇంటిలో నుండి వెంటనే కాపు కాసే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, తీసుకొని వెళ్ళి లాక్కొని వెళ్ళి నైలు నదిలో పడేసి హతం చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో 3 నెలలు దాచింది. చిన్న పిల్లల్ని 3 నెలలు దాయటం అంటే చిన్న విషయం కాదు. కొంతమంది చెప్తా ఉంటారు, మా సంతోష్ మా సాహిత్ ఇద్దరు పుట్టినప్పుడు ఒక ఆంటీ అంది, మా ఇంటి దగ్గర ఆంటీ, మీ ఇల్లు అసలు చిన్నపిల్లలు ఉన్న ఇల్లులాగే ఉండదు అని. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఇట్టే తెలిసిపోయింది వాళ్ళ ప్రతి దానికి ఏడుస్తారు కదా. చిన్నదానికి ఏడుస్తారు, పెద్దదానికి ఏడుస్తారు, అన్నిటికీ వాళ్ళకి ఏడుపే వాళ్ళ భాష. క్యార్ బ్యార్ ఎప్పుడు వినపడతానే ఉంటుంది కదా. అట్లాగా చిన్నపిల్లల ఇల్లులాగే ఉండదు మీ ఇల్లు, అసలు చాలా నిశ్శబ్దంగానే ఉంటుంది, మీ పిల్లలు అసలు ఏడవరు, తక్కువ చాలా అని ఒక ఆంటీ అంటే విన్నాను. అట్లాగా చిన్న పిల్లల్ని మరి 3 నెలలు ఆ పసిపాలను అయితే దాయగలిగింది, కానీ ఆ తర్వాత పెరిగే కొద్దిగా ఇంకా దాయలేకపోయింది. ఎందుకంటే ఆకలి మరి స్వరం పెరుగుతుంది, మరి ప్రతిదానికి ఇంకా మరి చూసుకోవాలి, నోట్లో శబ్దం రాకుండా మొత్తానికి బిడ్డని ఏడవనీయకుండా చెయ్యాలి. అట్లా 3 నెలలు దాచింది, కానీ మరి ఇంకా కష్టం ఎక్కువైపోయింది, ఇక దాయలేకపోతుంది. బయటికి వెళ్తేనేమో చంపేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేసిందంటే ఆ బిడ్డను మరి ఎలా కాపాడుకోవాలి, ఎలా ఆ బిడ్డ ప్రాణాన్ని కాపాడుకోవాలి, ఎలా ఆ బిడ్డని మరి సంరక్షించుకోవాలి, ఆ ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలని చెప్పి ఆ ఆలోచనలో తనకు ఒక పని చేసింది. ఏంటి ఆ పని? తర్వాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుంది, ఒక పెట్టె తీసుకుంది, జమ్ము పెట్టె. దానికి జిగటమ్మలను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెకి లోపల బయట కీలు అనే పదార్థం పూసింది. కీలు అనే పదార్థం పూసి ఆ పెట్టెలో ఆ బాబు పెట్టి ఆ పెట్టెని ఏటి ఒడ్డున వదిలేసింది. ఏటి ఒడ్డున వదిలేసి చూస్తూ ఉంది. మరి ఏంటంటే ఆ ధైర్యము, మరి పిల్లని తీసుకెళ్ళి మరి పెట్టెలో పెట్టి ఆ పెట్టెని నదిలోకి వదిలేసింది అని అంటే తను అలా చేయటానికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణము అని అంటే, ఇన్నాళ్ళు నేను దాచాను, ఈ 3 నెలలు నేను దాచాను, నేను దాయలేకపోతున్నాను, ఏది ఏమైనా సరే దేవుని యొక్క చిత్తానికి అప్పచెప్తున్నానని చెప్పి ఒక పెట్టె తీసుకొని ఆ పెట్టెలో బాబుని పెట్టి 3 నెలల బాబుని పెట్టి ఆ పెట్టెని నదిలో వదిలేసింది. ఈ ఆలోచన అసలు తనకి ఎవరిచ్చి ఉంటారు? ఈ ఆలోచన ఎవరిచ్చి ఉంటారు? ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా, లేదంటే తనకి ఆయన వచ్చి ఉండాలి, లేదంటే ఎవరో ఒకళ్ళు చెప్పాలి. మరి ఎవరు చెప్పుంటారు? ఎవరైనా ఈ పని చేస్తే చెప్పగలుగుతారు, ఇదిగో నేను ఇలా చేశాను అలా. కానీ అటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. పుట్టినట్టు చంపేస్తున్నారు. ఈ తల్లికి 2 పిల్లలు ఉన్నారు ఆల్రెడీ, ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. ఈ మోషే 3వ. వాళ్ళిద్దరు పుట్టినప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు, ఈ బిడ్డ పుట్టినప్పుడు ఈ పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందా, తెలుసా అంటే తెలియదు. మరి ఎట్లాగా ఈ ఆలోచన ఎట్లా వచ్చింది ఆమెకి? ఎలా ఆ బిడ్డ నీళ్ళలో వదిలేసింది అని అంటే, దేవుని మాటలు వినేటటువంటి అనుభవం ఉన్న వ్యక్తి ఈ మోషే తల్లి. దేవుని మాటలు వినేటటువంటి అనుభవం ఉన్న వ్యక్తి. ఏంటా మాటలు అని అంటే, నోవహు ఆదికాండం 15వ అధ్యాయంలో, ఆదికాండం 6వ అధ్యాయంలో మరి జలప్రళయం వచ్చినప్పుడు దేవుడు నోవహుకి ఏం చెప్పాడు? పడవ తయారు చేసి ఆ పడవకి లోపల బయట కీలు పోయి అని చెప్పి ఆ పడవలో మీరు వెళ్ళండి అని చెప్పి చెప్తాడు. మనుషులందరూ కూడాను పాపంలో పడి మరి దేవుని అంటే ఏంటో తెలియక మరి చెడు మార్గంలో నడుస్తున్నప్పుడు నోవహు ఒక్కడే దేవుని దృష్టికి ఎలా కనిపించాడు? నిందారహితుడుగా కనిపించాడు. అందును బట్టి నోవహుకి దేవుడు ఏం చెప్పాడంటే, నోవహు నువ్వు నీ కుటుంబం మటుకు మీరు ఓడ తయారు చేయండి, ఓడ తయారు చేసి ఆ ఓడలో ప్రవేశించండి. ఆ ఓడ తయారు చేసే అంత కాలం కూడా నోవహు ఏం చేశాడు? అందరికీ చెప్తా వచ్చాడు,
జలప్రళయం రాబోతుంది, దేవుడికి నచ్చట్లేదు, మనము దేవుడికి నచ్చని పనులు చేస్తున్నాము, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాబోతుంది, మనం మార్చుకోవాలి అని అంటే నోహు మాట ఒక్కరు కూడా లెక్క చేయలేదు. లెక్క చేయక ఇంకా పైకి పిలిచి ఎగతాళి చేశారు. ఎగతాళి చేస్తూ ఉంటే రావాల్సిన రోజు వచ్చినప్పుడు అట్టి తిరగతున్నాను. రావాల్సిన రోజు వచ్చింది, జలప్రళయం వచ్చినప్పటికీ ఆ నోవహు ఓడలోకి ఎవరు వెళ్ళారంటే నోవహు, తన భార్య, తన 3 పిల్లలు, 3 కోడళ్ళు వెళ్ళారు. 8 మంది మాత్రమే వెళ్ళారు. అయితే ఆ వాళ్ళు వెళ్ళిన వాళ్ళు మటుకు ఆ పడవలోకి వెళ్ళారు, వాళ్ళే కాపాడబడ్డారు. ఎందుకంటే ఆ పడవ లోపల బయట ఏముంది, దానికి కీలు ఉండేసరికి ఆ పడవ నేలలో తేలింది. ఇప్పుడు ఆ మాట, ఆ సంఘటన ఈ మోషే తల్లికి జ్ఞాపకం వచ్చి ఏదో మరి ఏదైతే అదైతే అని చెప్పి ఒక నిస్సహాయ స్థితిలో వదలలేదు, కానీ తెలివిగా వదిలింది. నీళ్ళల్లో వదిలేటప్పుడు కూడా తెలివిగా వదిలింది, కీలు పూసి తెలివిగా వదిలింది. మరి దేవుని మాటలు వింటంటే దేవుని జ్ఞానం వస్తుంది, దేవుడు ఆలోచనలు ఇస్తాడు. ఆ ఆలోచన ప్రకారంగా ఆ బిడ్డని వదిలినప్పుడు ఏమైంది, ఆ పెట్టె ఎవరి కళ్ళలో పడింది? ఆ దేశం యొక్క రాజు కుమార్తె కళ్ళలో పడింది. ఆ కుమార్తె తన పనికత్తెలు స్నానం చేయడానికి ఆ నది దగ్గరకు వచ్చినప్పుడు ఆ పెట్టె వారి కళ్ళల్లో పడింది. వారి కళ్ళల్లో మరి ఈ యొక్క పెట్టె ఏమైద్దా అని చెప్పి ఈ మోషే యొక్క అక్క, వాళ్ళ ప్రథమ సంతానము చూస్తూ ఉంది. ఈ పెట్టె ఏమైద్దో, ఎటెళ్ళిద్దో, ఏమైద్దో, మా తమ్ముడు ఏమవుతాడో, ఇందులో ఉన్నాడు అని చెప్పి చాటుగా గమనిస్తూ వచ్చినప్పుడు మరి ఆ యొక్క ఫరో కుమార్తె కళ్ళల్లో పడటము ఈ యొక్క బిడ్డ గమనిస్తుంది. మరి అక్కలకి ప్రథమంగా పుట్టిన సంతానానికి తమ్ముడన్నా చెల్లన్నా ఆ బాధ్యత ఉండాలండి, నేర్పించాలి. ఇంటిలో ప్రథమ సంతానం ఉంటారు కదా, వాళ్ళకి చిన్న వాళ్ళని ప్రేమించడము, వాళ్ళని పట్టించుకోవటము, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే చూడటము, ఇవి వాళ్ళకి నేర్పించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు లేనప్పుడు తర్వాత ఎవరు వస్తారు, నెక్స్ట్ లైన్లో పెద్ద ఫస్ట్ పుట్టిన వాళ్ళు వస్తారు. వాళ్ళకి అన్నీ నేర్పించుకుంటూ ఉంటే తర్వాత మనం లేనప్పుడు వాళ్ళు కొంతవరకు వాళ్ళని కాపాడుకోగలుగుతారు. మరి మిరియంకి ఆ దృష్టి ఎలా వచ్చింది? తల్లి నేర్పించింది. నా తమ్ముడు ఏమవుతాడో, ఆ పెట్టెలో ఉన్నాడు, ఎటెళ్తుందో ఆ పెట్టె, ఏమవుతుందో ఆ పెట్టె అని చెప్పి గమనిస్తూ ఉంది. అట్లాగా తల్లి సిబ్లింగ్స్ మధ్య, అంటే సహోదరుల మధ్య ప్రేమ ఉండాలండి. ద్వేషాలు, కక్షలు మనం రేపే వారంగా ఉండకూడదు. ప్రేమ ఉండాలి సిబ్లింగ్స్ మధ్య. వాళ్ళని ప్రేమగా పెంచండి. వాళ్ళు ఒకరికొకరు ప్రేమించుకోవడం నేర్పించుకోండి. తమ్ముడు, అన్న, అక్క, చెల్లి అని చెప్పి నేర్పించాలి మనం. అట్లాగా ఫరో కుమార్తె కళ్ళల్లో ఆ పెట్టె పడింది. ఆ పెట్టె ఏంటా అని చెప్పి ఆ పెట్టె నదిలో ఫ్లోట్ అవుతా పైన తేలుకుంటా వస్తుంటే ఆ పెట్టె ఏంటి తీసుకురమ్మని చెప్తే తీసి ఓపెన్ చేసి చూస్తే అందులో 3 నెలల బాబు, సుందరుడైన బాబు అందులో ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. బాబు భలే ఉన్నాడే, ఎంత చక్కగా ఉన్నాడని చెప్పి వెంటనే ఆమె దృష్టి ఆ బాబు మీదకి వెళ్ళి ఆమె ఆకర్షితురాలయ్యి, ఈ బిడ్డని నా బిడ్డగా నేను పెంచుకుంటాను, నేను ఈ బిడ్డని నా సొంత కొడుకుగా నేను పెంచుకుంటానని చెప్పి వాళ్ళు ఎవరా ఏంటి అనేది ఏమి అడగలా పట్టించుకోలే. కానీ ఆ దృష్టి, ఆ ఆకర్షణ ఆ బిడ్డ మీదకి వచ్చేలాగా దేవుడు చేశాడు. ఏం చేయటం వల్ల ఆ పెట్ట ఆమె కళ్ళ ముందుకు వెళ్ళటము, ఆ బిడ్డను చూడటము, ఆ బిడ్డను పెంచుకుంటానని చెప్పి తను అనుకోవటము. దీనికి మొదటి కారణం ఏంటి? విశ్వాసముతో దేవుని జాగ్రత్త విన్నాం. విశ్వాసముతో దేవుని వాక్యానుసారంగా ఆమె ఆ పెట్టని నీళ్ళలోకి వదిలిందండి. చేతగంతనంతో వదల్లా, దేవుని వాక్య ప్రకారంగా దేవుడిచ్చిన జ్ఞానంతో, దేవుని మాటలు విన్నప్పుడు వచ్చే జ్ఞానంతో ఆ పని చేసినప్పుడు దేవుడు తోడుగా ఉండి ఆ పెట్టె ఎవరి కళ్ళల్లో పడేలా చేశాడు? ఫరో కుమార్తె యొక్క కళ్ళలో పడేలాగా చేశాడు. మరి ఈ బాలుడేమో పసిబాలు, పాలు తాగే వయసు. ఈ పాలు తాగే వయసులో ఉన్న ఈ పిల్లాడిని ఎవరు పెంచుతారు? మరి నా కోసము ఈ బాలుని నేను పెంచుకోవాలనుకుంటున్నాను, ఎవరు పెంచుతారు? మరి పాలు ఇవ్వాలి కదా ఈ బిడ్డ పెరగాలంటే అని అన్నప్పుడు ఈ అక్క ఫాలో అవుతా ఉంది కదా ఆ పెట్టెని. ఈ అక్క అక్కడే ఉండి, ఒక దాది నాకు తెలుసు, ఆ దాది
ఈ బిడ్డను మీకోసం పాలించి పెంచిద్ది అని చెప్పి చెప్తారు. ఓకే, అయితే ఇంకా చాలా సంతోషం అని చెప్పి ఆ దాది దగ్గర తీసుకెళ్ళు, ఈ బిడ్డని పాలిచ్చి నా కోసం పెంచమని చెప్పు, ఈ బిడ్డని నేను నా బిడ్డగా పెంచుకుంటాను అని చెప్తే ఈ అక్క వెళ్ళి ఏం చేసింది, వాళ్ళ మమ్మీ దగ్గరికే తీసుకెళ్ళి ఇచ్చింది. మళ్ళీ ఆ బిడ్డ మళ్ళీ ఎక్కడ తిరిగి వచ్చాడు, వాళ్ళ అమ్మ దగ్గరికి తిరిగి వచ్చాడు. వాళ్ళ అమ్మే మళ్ళీ పాలు ఇచ్చి పెంచడానికి దేవుడు అంత గొప్ప అవకాశం ఇచ్చాడు. మరి పెంచింది, పాలిస్తా పాలు వయసు అయిపోయేంత వరకు కూడా ఆ బిడ్డకి పాలిచ్చి పెంచగలిగింది. ఆ విధంగా మళ్ళీ తల్లి యొక్క పోషణలో ఆ బిడ్డ పెరిగాడు. రెండోది ప్లానింగ్. మనకి ప్లాన్ ఉండాలి, ఎలాగా మన బిడ్డల్ని కాపాడుకోవాలి, ఎలాగా మన బిడ్డల్ని నడిపించుకోవాలి. ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు, మరి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు బిడ్డని ఎలాగా సంరక్షించుకోవాలి, ఆ ప్లాన్ ఏంటి. ప్రతి బిడ్డ పట్ల కూడాను మనకి ఒక ప్లాన్ ఉండాలి. ఏంటి ఆ ప్లాన్ అని అంటే, మన సొంత జ్ఞానంతో కాదు, కానీ దేవుని మాటల నుండి వచ్చిన జ్ఞానముతో మనం ఆ పని చేస్తే ఆ పనికి దేవుడు తోడుండి దేవుడు సహాయం చేస్తాడు. అర్థమవుతుందా? దేవుని వాక్యం విని ఆ బిడ్డ నీళ్ళలో పెట్టి వదిలింది. ఆ బిడ్డ సంగతి ఎవరు చూసుకున్నారు? ఆ బిడ్డ క్షేమాన్ని దేవుడు చూసుకున్నాడు. రెండోది, మనకి దేవుని జ్ఞానంతో మనం బిడ్డల్ని పెంచుకోవాలి. ఏంటది? రెండవది, దేవుని జ్ఞానంతో మనము మన బిడ్డల్ని పెంచుకోగలిగితే ఆ బిడ్డల్ని కాపాడే బాధ్యత ఎవరిది? దేవుడు చూసుకుంటాడు.